హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నిన్న పోస్ట్లో నేను ఈ ఇన్ఫర్మేషన్ని ఇచ్చాను. యాక్చువల్గా ఇది ఒక క్రియేటివ్ స్టోరీ. ఎక్కడ జరిగింది కాదు. అంటే మనం పాజిటివ్ ఆన్సర్స్ ఇవ్వడం వల్ల మనకి లైఫ్లో ఏ విధంగా చేంజ్ ఉంటుంది అని చెప్పి ఒక క్రియేటివిటీ స్టోరీ చేయడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ ఎవరిని ఉద్దేశించినది కాదు. యాక్చువల్గా ఒక అమ్మాయి మ్యారేజ్ ప్రపోజల్స్ చూస్తారు వాళ్ళ ఇంట్లో పేరెంట్స్. అమ్మాయి అంత ఇంట్రడక్షన్ తెలుసుకొని చేసుకోవాలనుకుంటుంది. అందుకు ఒక చిన్న టెస్ట్ ఓకే చేస్తుంది. అమ్మాయి యాక్చువల్గా యువరాణి ప్లస్ మంచి సంస్కారం కలిగిన అమ్మాయి. అబ్బాయిలకి ఇలాంటి క్వశ్చన్ అడుగుతుంది. 3 మెంబర్స్ వస్తారు. ఫస్ట్ అబ్బాయికి హౌ డూ యూ ట్రీట్ యువర్ లైఫ్ అని అడుగుతుంది. అతను గుడ్ అని చెప్పి వెళ్ళిపోతారు. మళ్ళీ ఇంకొక అబ్బాయి ప్రపోజల్ వస్తుంది. తనని సేమ్ క్వశ్చన్ అడుగుతుంది. గ్రేట్ అని చెప్పి వెళ్ళిపోతారు. మళ్ళీ థర్డ్ ప్రపోజల్ వస్తుంది లాస్ట్గా. అతను చాలా కామన్ పర్సన్. ముందు వచ్చిన అబ్బాయిలు ఇద్దరు, ఒకరు మిడిల్ క్లాసు, ఒకరు ఊప్పర్ మిడిల్ క్లాసు. ఆ మూడో అబ్బాయి నేను నా లైఫ్ని టూర్ లాగా ట్రీట్ చేస్తాను అంటాడు. అతను కామన్ పర్సన్. కానీ అతని ఐడియాస్ రిచ్గా ఉన్నాయి. అంటే ఆమెకు అర్థమవుతుంది ఇతను కామన్ పర్సన్, ఇతని దగ్గర ఎటువంటి లగ్జరీ కార్ కానీ ఇల్లు కానీ ఏమీ లేదు. తన లైఫ్ని టూర్ లాగా నిర్వహిస్తాను అనే అంత గొప్ప ప్లాన్ పెట్టుకున్నా అంటే డెఫినెట్గా ఇతని లైఫ్ని చాలా మంచిగా హ్యాపీనెస్గా చేస్తాడు. అంటే తన దగ్గర సోర్సెస్ ఏమి లేకపోయినా, అతను కామన్ పర్సన్ అంటే తన దగ్గర సోర్సెస్ ఏం లేవు, బట్ ఐడియా నాలెడ్జ్ ఉన్నాయి. కాబట్టి అది ఆమె రికగ్నైజ్ చేసి ఈ థర్డ్ పర్సన్కి కమిట్మెంట్ అనేది ఇస్తుంది. నేను మ్యారేజ్ చేసుకుంటానని ఇంట్లో చెప్పి ఆ అబ్బాయికి కమిట్మెంట్ ఇస్తుంది. కాకపోతే ఈమె దగ్గర సోర్సెస్ ఉన్నాయి కదా. అంటే యువరాణి ప్లస్ మంచి సంస్కారం కలిగిన అమ్మాయి. ఈమె దగ్గర ఉండే సోర్సెస్ అతనికి ఇచ్చి ఆయన నాలెడ్జ్ను యూజ్ చేసుకుంటూ వాళ్ళ లైఫ్ను వాళ్ళు సక్సీడ్ చేస్తారు. అంటే ఒక కామన్ పర్సన్కి ఎవరైనా అంటే ఆమె దగ్గర అన్నీ ఉంటాయి, లగ్జరీ లైఫ్ దొరుకుతుంది. ఎందుకు? అతను చెప్పిన పాజిటివ్ ఆన్సర్ వల్ల. సో మన లైఫ్లో కూడా మనం పాజిటివ్ ఆన్సర్స్, అది ఉద్యోగం కానీ ఎక్కడైనా కానీ మనం ఉన్న స్థానాన్ని మనం ఆలోచన చేయకూడదు. మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఏ లెవెల్లో మనం చెప్తే మనం సక్సెస్కి దగ్గర అవుతాము అనేది ఒక చిన్న మోరల్ ఇక్కడ. వేరే ఏం లేదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.